ఈ రోజున రాష్ట్ర ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షులు జేఏసీ చైర్మన్ కామ్రేడ్ విద్యాసాగర్ గారు ఈ రోజున ఎస్కేయు నాన్ టీచింగ్ స్టాఫ్ అసోసియేషన్ సెమినార్ కండక్ట్ చేస్తా ఉన్నది। ఆ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనటకు మా యొక్క ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ విద్యాసాగర్ ఈ రోజు అనంతపురం వచ్చి ఉన్నారు। మరి వారి రాకను పురస్కరించుకుని మేము ఈ రోజున ఏపీ ఎన్జీఓ సంఘం అనంతపురం నగర శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పి ఈ మన అనంతపురం నగరంలో ఉన్న ఉద్యోగులకు తెలియజేస్తున్నాం। మరి ముఖ్యంగా ఈ రోజు గత ప్రభుత్వంలో మనం ఏదైతే కోల్పోయామో మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా విద్యాసాగర్ వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్నటువంటి 30,000 కోట్ల రూపాయలలో దాదాపుగా 20,000 కోట్ల రూపాయలని ప్రభుత్వంతో సమాలోచన జరిపి క్లియర్ చేయించడం జరిగింది। అవి జీపీఎఫ్లు కావచ్చు, ఏపీ జీఎల్ఐలు కావచ్చు, మరి పెన్షనర్లు ఆ ప్రభుత్వంలో ఎవరైతే ఉద్యోగులు రిటైర్ అయ్యారో వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పించడంలో మా యొక్క నాయకుడు కామ్రేడ్ విద్యాసాగర్ గారి పాత్ర ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నది। మరి అలాగే ఆర్టీసీ కార్మికులకు పదోన్నతులు కల్పించడం అయితేనేమి, మహిళా ఉద్యోగులకు ఒక సెలవులు, ప్రసూతి సెలవులు ఇప్పించడం అయితేనేమి, రిటైర్ అయ్యేంత లోపల ఎప్పుడైనా వాడుకోవచ్చు అనే ఒక జీవోను తెప్పించడంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఏపీ ఎన్జీఓ సంఘము రాష్ట్ర ఏపీ జేఏసీ కామ్రేడ్ విద్యాసాగర్ గారు పూర్తి స్థాయిలో మనందరి దాదాపుగా 13 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పెన్షనర్ల జీవితాల్లో వెలుగులు నింపారని చెప్పి చెప్పక తప్పదు। మరి అలాగే ఇంకా పెండింగ్ లో ఉన్నాయి, దాదాపుగా ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి। మరి అలాగే దాదాపుగా ఒక్కొక్క ఎంప్లాయీకి సంబంధించినటువంటి సరెండర్ లీవ్లు పెండింగ్ లో ఉన్నాయి। వాటన్నింటి మీద కూడా ప్రభుత్వంతో నిరంతరం సమాలోచన చెబుతున్నారు। అవన్నీ కూడా రాబోయే రోజుల్లో సాధిస్తామని చెప్పి విద్యాసాగర్ గారు మాకు భరోసా ఇచ్చి ఉన్నారు। మరి అలాగే ఖచ్చితంగా కూడా మాకు సంబంధించిన 12వ వేతన సవరణ కమిషన్ ని వెంటనే ఏర్పాటు చేయించే క్రమంలో మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కామ్రేడ్ విద్యాసాగర్ గారు ఉన్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం। అదేవిధంగా ఈ ప్రభుత్వము ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల జీవితాల్లో వెలుగు నింపకపోతే ఖచ్చితంగా కూడా రోడ్డు మీదకి ఉద్యమాల రూపంలో వచ్చేదానికి కామ్రేడ్ విద్యాసాగర్ వారి పిలుపు కోసం మేము అనంతపురం జిల్లా శాఖ పక్షాన, అనంతపురం నగర శాఖ పక్షాన కూడా మేము సిద్ధంగా ఉంటాం। రాష్ట్ర సంఘం ఎటువంటి పోరాటాలకు పిలుపునిచ్చినా కూడా మేము పూర్తి స్థాయిలో మేము వారి వెంట నడిచి ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల కోసం పాటుపడతామని తెలియజేస్తున్నాం। ఇప్పటికే దాదాపుగా మన టవర్ బ్లాక్ సర్కిల్ కి పెద్ద ఎత్తున ఈ నగరంలో ఉన్నటువంటి ఉద్యోగులే కాదు, జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు కూడా అందరూ అక్కడికి చేరుకుని మా రాష్ట్ర నాయకుడికి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు। ఇక ఒక అర్ధ గంటలో ఎన్జిఓ హోంలో యొక్క కార్యక్రమం జరగబోతోంది। మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ సోదరులు రావాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను।